హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక హాటెస్ట్ టెక్ టాపిక్ ఒకటి మనం మాట్లాడబోతున్నాము. అదేంటి అంటే హౌ ఏఐ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎస్డిఎల్సి. ఓకే, సో ఎస్డిఎల్సి ప్రాసెస్లో ఏఐ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అనేది చూపించగలుగుతుంది, అలాగే ఏఐ అనేది జాబ్స్ మీద కూడా ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది వెరీ క్లియర్గా మాట్లాడదాం. సో వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అలాగే నేను మధ్యలో కొన్ని స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, రైట్. సో అసలు ఈ ఎస్డిఎల్సి అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే, సో ఏదైనా సరే, ఏ కంపెనీ అయినా ఏ సాఫ్ట్వేర్ని తయారు చేసినా సరే ఫస్ట్ దాంట్లో కొన్ని ఫేజెస్ ఉంటాయండి. సో ఆ ఫేజెస్ అన్ని ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అందులో మనకి ప్లానింగ్ అని, డిజైనింగ్ అని, డెవలప్మెంట్ అని, టెస్టింగ్ అని, డిప్లాయ్మెంట్ అని, మెయింటెనెన్స్ అని మనకి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్ని త్రూ పాస్ అయితేనే, ఆ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ సాఫ్ట్వేర్ అనేది రెడీ అవుతుంది. సో దట్ ఎండ్ యూజర్ ఇంకా ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి రీసెంట్ ఇయర్స్ వరకు ఇది ఎలా ఉండేదంటే ప్రతిదీ కూడా హ్యూమన్ డెవలప్ చేసేవారు, మన డెవలపర్సే డెవలప్ చేసేవారు. ఓకే, బట్ ఇప్పుడు అన్నిట్లో కూడా ఏఐ అనేది వస్తుంది కాబట్టి ఈ ఎస్డిఎల్సిలో ఏఐ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనేది మనం మాట్లాడితే, సో దీనికోసం ప్రాసెస్లో మనము చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం జరిగింది, రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్తో. అలాగే మనము రీసెంట్గా ఓపెన్ సోర్స్ ఇండియా బెంగళూరులో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది. అక్కడ ఈపామ్ ఇండియా కంపెనీ సిటిఓ మిస్టర్ ప్రవీణ్ ఆయన టాక్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని నేను ఈరోజు మీతో ఇది మాట్లాడుతున్నాను. ఓకే, సో ఎస్డిఎల్సి అనేది ఎంతవరకు ఏఐ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఈ ఎస్డిఎల్సి మీద పడబోతోంది అనేది మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ప్రతి స్టెప్లో కూడా డెసిషన్స్ తీసుకోవడంలో ఏఐ అనేది చాలా వరకు దీని యొక్క రోల్ని చూపిస్తుంది. సో ఎక్కువ టైం తీసుకోను, ప్రతి స్టెప్లో కూడా ఏఐ అనేది ఉంటుంది అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, సో మనకి ప్లానింగ్లో కావచ్చు, సో ఏదైతే మనకి సపోర్ట్ టికెట్స్ నుండి కావచ్చు, డాక్యుమెంటేషన్ నుండి కావచ్చు, వీటన్నిటి నుండి కూడా రిక్వైర్మెంట్స్ని ఆటోమేటిక్గా సమ్మరైజ్ చేయగల క్యాపబిలిటీ ఏఐకి ఉంది. ఓకే, సో ఇది సమ్మరైజ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT తీసుకున్నాం అనుకోండి, ChatGPT ఆటోమేటిక్గా రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయగలదనమాట. రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయడంలో, అలాగే డిజైనింగ్ ఫేజ్లో కూడా, సో డిజైనింగ్ ఫేజ్లో ఏఐ టూల్స్ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ప్రోటోటైప్స్ డిజైన్స్ని కూడా డెవలప్ చేసేయగలుగుతున్నాయి ఈరోజు. ఓకే, కాబట్టి సో డిజైనింగ్లో కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉందని చెప్పాలి. అలాగే డెవలప్మెంట్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఏదైతే ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ ఉంటుందో, ఆ స్క్రాచ్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆటోమేటిక్గా ఏఐ టూల్స్ జనరేట్ చేయగలుగుతున్నాయి. ఓకే, అలాగే ఎక్కడెక్కడ సజెషన్స్ ఇవ్వాలో ఆ సజెషన్స్ మనకి ఇవ్వగలుగుతున్నాయి. అండ్ దానితో పాటు ఎక్కడైనా కోడింగ్ ఇష్యూస్ ఉంటే వాటిని కూడా డిటెక్ట్ చేసి మనకి ఇంప్రూవ్మెంట్స్ కూడా సజెస్ట్ చేయగలుగుతున్నాయి. సో ప్రతి దానికి కూడా డిఫరెంట్ టూల్స్ అని వచ్చాయి. డిఫరెంట్ కోపైలట్ టూల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేసే చాలా కంపెనీస్. అయితే సో చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, సో ఈరోజు ఏదైతే ఏఐ అవుట్పుట్ ఉందో, ఏఐ టూల్స్ తాలూకా అవుట్పుట్ ఉందో అది 100% ఆప్టిమిస్టిక్గా లేదు. సో ఏదైతే అది ఇస్తుందో దాన్ని మళ్ళీ తిరిగి మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం అన్నది ఉంది ఈరోజు. ఓకే అని చెప్తున్నారు. కానీ ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా సరే అది 100% ఆప్టిమిస్టిక్గా ఉండదు. కానీ నెక్స్ట్ దాని ఎవాల్యుయేషన్స్లో ఖచ్చితంగా బెటర్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఈరోజు మనం ఏదైతే 17 డిసెంబర్ 2024న మనం ఈ వీడియో చేస్తున్నాము. బట్ గుర్తుంచుకోండి, 2026 సెకండ్ హాఫ్కి కానీ లేకపోతే 2027 ఫస్ట్ హాఫ్కి కానీ ప్రతి ఒక్కరం కూడా ఏఐ నేర్చుకోవలసినటువంటి మ్యాండేటరీ సిచ్యుయేషన్ కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్.
ఓకే, సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో అలాగే టెస్ట్ కేసెస్ కూడా ఏఐ టూల్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ చేయగలుగుతున్నాయి. సో కోడ్ని అనాలిసిస్ చేసి దాన్ని బేస్ చేసుకొని టెస్ట్ కేస్ని కూడా అవి జనరేట్ చేయగలుగుతున్నాయి అన్నమాట. సో అలాగే డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్లో కూడా దీని యొక్క రోల్ అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెంకిన్స్లో మనకి ఏఐ ప్లగిన్స్ వచ్చేసాయి. ఆ ప్లగిన్స్ యూజ్ చేసుకుంటే మనకి CI/CD పైప్ లైన్స్ అంతా కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేట్ అయిపోతుంది. ఓకే, సో అలా ఏంటంటే మనకి మెయింటెనెన్స్లో కూడా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్లో కూడా చాలా వరకు మనకి ఆటోమేట్ చేస్తుంది ఈ ప్రాసెస్ని. ఓకే, సో ఇలా ఏంటంటే మనకి ఏదైతే SDLCలో ప్రతి స్టెప్ ఉందో ప్రతి స్టెప్లో కూడా ఇది ఏఐ రోల్ అనేది ఉంది. సో ఈ స్టెప్ ఇంకా డెడికేటెడ్గా ఆ టూల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా నేను ఇన్ డెప్త్ చేస్తాను. బట్ ఇక్కడ నా యొక్క మీనింగ్ ఏంటి అంటే SDLCలో ఉండే ప్రతి స్టెప్లో కూడా ప్రెజెంట్ ఏఐ రోల్ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పడం నా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ప్లానింగ్లో కానీ ఓకే, సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేసేయగలుగుతుంది డాక్యుమెంట్స్ నుండి, సపోర్ట్ టికెట్స్ నుండి, అన్నిటి నుండి కూడా, అలాగే ఈమెయిల్స్ నుండి, అలాగే మనకి డిజైనింగ్లో కూడా ఆటోమేటిక్గా ప్రోటోటైప్స్ని డిజైన్ చేయగల టూల్స్ వచ్చేసాయి. ఓకే, అలాగే డెవలప్మెంట్లో కూడా బాయిలర్ ప్లేట్ కోడ్ ఇచ్చేయగలుగుతుంది. అలాగే టెస్టింగ్లో కూడా మన కోడ్ని అనాలిసిస్ చేసి టెస్ట్ కేసెస్ జనరేట్ చేసేయగలుగుతుంది. అలాగే మనకి డిప్లాయ్మెంట్లో కూడా సో డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తోంది. అలాగే అబ్జర్వబిలిటీ టూల్స్ కూడా వచ్చేసాయి అనమాట. అంటే డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అంతా కరెక్ట్గానే ఉందా లేదా అని చెప్పడానికి ఏఐ అబ్జర్వబిలిటీ టూల్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ఓకే, అర్థమవుతుందా మీకు? అండ్ ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. బట్ చాలా చాలా న్యూమరస్ రీసెర్చ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలా కొద్ది రోజుల్లో మనకి చాలా చాలా టూల్స్ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈపామ్ ఇండియా వాళ్ళు ఏఐ రన్ అని చెప్పి ఒక టూల్ తీసుకురాబోతున్నారు. ఆ ఏఐ రన్ అనేది ఏం చేస్తుందంటే ఇంకా మీకు SDLC ప్రతి స్టెప్లో కూడా అన్నిటినీ కూడా ఆటోమేట్ చేసేసి మనకి వీలైనంత ప్రొడక్టివిటీ పెంచే విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇటువంటి ఒక స్టేజ్లో ఓకే, సో జాబ్స్ మీద ఎంత ఎఫెక్ట్ పడబోతోంది అనేది మనం ఖచ్చితంగా మాట్లాడాలి. సో దానికంటే ముందు నేను మీకు ఒక స్టన్నింగ్ ఫ్యాక్ట్ ఒకటి చూపిస్తానని చెప్పాను కదా. సో ఒకసారి చూడండి ఇది. ఓకే, సో అమెజాన్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు డెవలప్మెంట్ ప్రాసెస్లో వాళ్ళు జనరేటివ్ ఏఐ యూజ్ చేయడం వల్ల కేవలం ఒక్క కంపెనీ $260 మిలియన్ సేవ్ చేసిందంట. ఓకే, సో జనరేటివ్ ఏఐ వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల $260 మిలియన్ వాళ్ళు సేవ్ చేసుకోగలిగారు. ఓకే, అలాగే సో 4500 ఇయర్స్ని వాళ్ళు సేవ్ చేసుకోగలిగారు. అంత టైము అంత మనీ సేవ్ అవుతున్నాయి ఒక్క కంపెనీకి. అంటే ఆటోమేటిక్గా కంపెనీస్ ఎందుకు ఆలోచించవండి ఏఐ కోసం? ఖచ్చితంగా ఆలోచిస్తాయి కదా. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఆన్ జాబ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఎఫెక్ట్ ఆన్ జాబ్స్ ఎంతవరకు ఉంటుంది అంటే జాబ్స్ మీద ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ ఉండదండి. ఓకే, ఎందుకంటే ఏఐ ఎప్పుడు కూడా హ్యూమన్స్ని రీప్లేస్ చేయదు, ఇదైతే గుర్తుంచుకోండి. సో ఇది ఏం చేస్తుంది అంటే మనం ఇప్పుడు ఏదైతే మన ప్రొడక్టివిటీ ఉందో దాన్ని ఒక 20-30% పెంచుతుంది అనమాట. సో ఈరోజు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని 30% వరకు ఫాస్ట్గా చేసేలాగా మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, కాబట్టి హ్యూమన్స్కి ఏఐ అనేది రీప్లేస్ చెయ్యదు. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ఏఐ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోవాలి. ఓకే, సో అంటే ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్కరము కంప్యూటర్ యూజ్ చేయడం ఎలాగైతే నేర్చుకొని అది మనకి కామన్ థింగ్ అయిపోయిందో అలా ప్రతి ఒక్కరము కూడా మన వర్క్లో ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకే, సో కంపల్సరీగా మ్యాండేటరీగా ప్రతి ఒక్కరికి కూడా అది ఇంకా మీరు డెవలప్మెంట్ ప్రాసెస్లోకి వచ్చారు అంటే మీకు ఆటోమేటిక్గా ఏఐ యూజ్ చేయడం తెలియాలి, ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోవాలి. అది ఎప్పటిలోపు అంటే 2026 సెకండ్ హాఫ్ కానీ లేకపోతే 2027 ఫస్ట్ హాఫ్ కానీ అప్పటికల్లా ఒక మ్యాండేటరీ అయిపోతుంది. ఓకే, సో ఈలోపే మీరు ఏఐ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి, మీ వర్క్లో యూజ్ అయ్యేటటువంటి ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మీరు ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ ఉండండి. జస్ట్ అవేర్నెస్ పెంచుకుంటూ ఉండండి. అప్పుడు మీకు ఆ మ్యాండేటరీ డే వచ్చే రోజు ఖచ్చితంగా మీరు
హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారు ఫ్రెండ్స్. అర్థమవుతుందా? లేదు అన్నా కూడా అప్పుడు ఆటోమేటిక్గా మీ మీద ప్రెజర్ వస్తుంది. సో ఖచ్చితంగా ఆ రోజైనా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే ఏంటంటే మన ప్రొడక్టివిటీ కేవలం 30% వరకు పెంచుతుంది, అంతేగాని హ్యూమన్ జాబ్స్ని మాత్రం ఏఐ అన్నది రీప్లేస్ చెయ్యదు అని చెప్తున్నాను. సో ఈ రోజుకి December 17, 2024కి మాత్రం ఎఫెక్ట్ అయితే అస్సలు పూర్తిగా లేదనే చెప్పాలి ప్రజెంట్. ఎందుకంటే ఇంకా స్టార్టింగ్లోనే ఉంది, ఇంకా దాన్ని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇచ్చే అవుట్పుట్ కూడా మరీ అంత ఆప్టిమిస్టిక్గా లేదు. బట్ ఎవాల్యుయేషన్స్ రాబోతున్నాయి. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది ఇంకా బెటర్ అవబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం చేసేటటువంటి వర్క్లో ఎవ్రీ ఫేజ్లో ఎవ్రీ డొమైన్లో కూడా ఏఐ తాలూకా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ పర్టికులర్ డొమైన్లో ఆ ఫేజ్లో ఏఐ టూల్స్ ఏమున్నాయి అనేది యూజ్ చేసుకుంటూ వాటి గురించి మనం తెలుసుకుంటూ వాటిని యూజ్ చేయడం నేర్చుకుంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, సరికదా మన యొక్క లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. అర్థమైందా? సో అన్ని విధాలుగా కూడా. కాబట్టి మీరు కంపల్సరిగా ఏఐ మీద ఒక కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. ఈ రోజున కంప్యూటర్ ప్రతి ఒక్కరికి ఎలా రావాలో, ఎంఎస్ ఆఫీస్ ప్రతి ఒక్కరికి ఎలా రావాలో, అలాగే మీ వర్క్లో ఏఐ అంటే ఏంటి, ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని యూజ్ చేయడం ఎలా యూజ్ చేయాలి అనేది వెరీ కామన్ థింగ్ అయిపోబోతోంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంతేగాని జాబ్స్ పోతాయని చెప్పి వరీ అవ్వాల్సిన అవసరం అయితే 100% లేదు అని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.